సరే ఇక బయలుదేరండి. ఆగండ్రా, పరగడుపునేం వెళ్తారు? కొంచెం కాఫీ తాగి వెళ్దురు గాని. ఇప్పుడు కాఫీ ఎందుకు అత్తయ్య గారు? వచ్చిన తర్వాత తాగుతాం. అలా అంటావేంటి? నీకోసం ఆంటీ కాఫీ తయారు చేస్తాను. నా కోసం తయారు చేశారా? కాదమ్మా, అందరి కోసమని ఆ అక్షితని కాఫీ పెట్టమన్నాను. వచ్చేస్తుంది. ఇది పల్లవికి. ఈ కాఫీ తాగితే దాని కడుపు కొలాప్స్ అయిపోతుంది. అదిగో వచ్చేస్తుంది. నేను తాగేశానులే. తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? అంటే ఎప్పుడు అందరూ అన్నీ చేసి పెడితే తినడమే తప్ప పనులు చేయడం నీకు తెలియదు కదా అక్షిత. ఫస్ట్ టైం నువ్వు కాపీ పెట్టావేంటా అని. ఆహా, ఇది నా డౌట్ కాదు, నానమ్మ డౌటు. అదే నేను చెప్తున్నా. ఆ, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా? అవును, నిన్నటి వరకు పల్లవి జస్ట్ గెస్టు, బామ్మగారికి కేర్ టేకరు. మరివాళ ఈ ఇంటి కోడలు. మారలా? అయితే నీలో కూడా మార్పు వచ్చిందన్నమాట. తెలుస్తుంది కదా మావయ్య గారు, మారనివ్వండి. మార్పు మంచిదే. మీరు తీసుకోండి బామ్మగారు. అయ్యో చెల్లి, చూసుకోవాలి కదా. సారీ, స్లిప్ అయింది. ఇంకా నయ్యం, కాఫీ ఒలికిపోలేదు. కాఫీ ఒలికిపోయినా పర్వాలేదు, తను జారిపడి ఉంటే మూతిపళ్ళు రాలిపోయేవి. సరే, కాఫీ తీసుకో పల్లవి. నువ్వు తీసుకో చెల్లి. సరే, ఇంక వెళ్దామా? ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు, కడుపులో గడపడ. ఇప్పుడే వస్తా. ఇదేంటిది? పల్లవి పరిగెత్తాలి కదా, అక్షిత పరిగెడుతుందేంట ఆంటీ? ఏమైంది అక్షిత? ఏం లేదు, కొంచెం తేడాగా ఉంటేను. సరే.
మారిపోయిందా ఏంటి? ఇదేంటిది? కాఫీ కప్పు మారిపోయిందా ఏంటి? దానికి అవ్వాల్సిన మోషన్స్ నాకు అవుతున్నాయి. ఏంటి సిస్టరు, కాఫీలో కలిపిన మోషన్ టాబ్లెట్ పనిచేస్తుందా? మోషన్ టాబ్లెట్ ఏంటి? నెత్తి మీద గుద్దానంటే భూమిలో దిగబడిపోతా. ఏదో కథలు పడకే. నేను గుడికెళ్లకుండా చేయాలని చెప్పి అత్తయ్య గారు సలహా ఇవ్వడం, నువ్వేమో మోషన్ టాబ్లెట్ తేవడం, అది పట్టుకొచ్చి కాఫీ కప్పులో కలపడం. నేను చూడలేననుకున్నావా? వినలేదనుకున్నావా? అందుకే అందరికీ కాఫీలు ఇచ్చిన తర్వాత సపరేట్ గా పెట్టి నాకివ్వడానికి వచ్చావు చూసావా? అప్పుడు మ్యాట్ లాగింది నేనే, నువ్వు జారి పడేలా చేసింది నేనే. పడిపోతున్నప్పుడు ఆ ట్రేని ఇట్నుంచి అటు తిప్పానన్నమాట. అప్పుడు ఇటున్న కప్పు అటొచ్చిందన్నమాట. నేను తాగాల్సింది నువ్వు తాగావన్నమాట. దాని రిజల్టే ఇదన్నమాట. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టాలని ఇలాంటి పిచ్చి వేషాలు వేశావనుకో, నేను నీలాగా మోషన్ టాబ్లెట్ కలపను. ఏ ఎండ్రెనో ఎలకల మందో కలిపిచ్చేస్తాను. చచ్చూరుకుంటా. ఏమైందమ్మా? అక్షిత్కేమైంది? ఏమీ లేదు, ఏదో కడుపు అప్సెట్ అయిందంట. రాత్రి నాన్న గడ్డి తిని ఉంటుంది, అందుకే అలా జరిగింది. అందుకే విరుగుడుగా మజ్జిగ తాగితే సరిపోతుందని చెప్పాను. ఏమండి, మనం వెళ్దాం. సరే వెళ్ళండి. చూద్దాం పద. ఎందుకలా గొంతు సవరిస్తున్నావు? గొంతులో కిచ్కిచ్చా? కాదు, గుండెల్లో మంట. ఎందుకంట? లేకపోతే ఏంటంట? అరే, కొత్తగా పెళ్ళయింది, ఫస్ట్ టైం ఇద్దరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. మొహం ఉమ్మని పెట్టుకోకపోతే? నా మొహం ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఏ, నవ్వితే ముత్యాలు రాలిపోతాయా? నిన్ను చేసుకున్న తర్వాత నవ్వనే మాట నా జీవితంలో లేకుండా పోయింది. ఇంకెక్కడి నుంచి వస్తుంది నవ్వు?